16 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, వెండి, నగదును స్వాధీనం చేసుకొని నలుగురు దొంగలను రిమాండ్‌కు తరలించిన సంఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ చిన్నశంకరంపేట పోలీస్ స్టేషన్‌లో రామన్నపేట సీఐ వెంకటరాజాగౌడ్, ఎస్ఐ నారాయణగౌడ్ సమక్షంలో విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. మెదక్ జిల్లా చినశంకరంపేట మండల కేంద్రంలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా పోలీసులను చూసి అతి వేగంగా కారు స్పీడ్ పెంచారు. కారులో ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకొని విచారించగా ఈ నెల 9న కాజాపూర్ గ్రామంలో ఇటీవల చీగుళ్ల మల్లయ్య ఇంట్లో చోరీ చేసినట్లు, బంగారు ఆభరణాలు అమ్మడానికి హైదరాబాద్ వెళుతున్నట్లు దొంగలు ఒప్పుకున్నారు. కాజాపూర్ గ్రామానికి చెందిన నలుగురు దొంగలు చీగుళ్ల మైపాల్, చీగుళ్ల కర్ణాకర్, కరగంటి మహేష్, వర్ష భూపాల్ వద్ద నుండి 13 తులాల బంగారం, కిలో వెండి, 1,24,000 నగదును స్వాధీనపరుచుకుని దొంగలను రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ వెల్లడించారు. నాడు శంకరంపేట మండల కాజాపూర్ గ్రామంలో చిగుళ్ళ మల్లయ్య అనే వ్యక్తి ఇంట్లో పట్టపగలు ఒక భారీ చోరీ జరిగింది. దీంట్లో ఒక 13 తులాల బంగారము, తర్వాత మొత్తము ఒక 955 గ్రాముల వెండి ఆభరణాలు, అదేవిధంగా 1,10,000 రూపాయల క్యాష్ అనేది దీంట్లో చోరీ కావడం జరిగింది. దీని విషయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇది చోరీ చేస్తారు. అక్కడికి మా సిఐ గారు, రామాయంపేట సిఐ గారు వెంకటరాజగౌడ్, తర్వాత అదేవిధంగా ఎస్ఐ నారాయణ, వాళ్ళ టీము అంతా కూడా దీన్ని అంతా క్షుణ్ణంగా పరిశీలించి, నేరస్థలాన్ని పరిశీలించి, ఆ తర్వాత కూడా టీమ్స్ ఫామ్ చేసేసి దీన్ని పూర్తి స్థాయిలో దీన్ని ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత దీనిలో ఊరికి సంబంధించిన ఒక నలుగురు వ్యక్తులు, చిగుళ్ళ మహిపాలు, కరుణాకర్, అదేవిధంగా మహేష్, తర్వాత భూపాల్ అనే వ్యక్తుల్ని నేరస్తులుగా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇది చాలా చాకచక్యంగా ఈ కేసును పరిశోధించి దీనిలో నేరస్తులను అరెస్ట్ చేసి వారి దగ్గర నుండి మొత్తం టోటల్ 13 తులాల బంగారు ఆభరణాలు, అదేవిధంగా 950 గ్రాముల వెండి, మొత్తం క్యాష్ కూడా దీంట్లో సీజ్ చేయడం జరిగింది. ఈ నేరస్తులు వీళ్ళు గతంలో కూడా వీరికి ఈ నేర చరిత్ర ఉన్నది. గతంలో 2022 తర్వాత 2024 సంవత్సరంలో కూడా 2 కేసులు ఇన్వాల్వ్ ఉన్నాయి. అప్పుడు ఆ కేసులు డిటెక్ట్ కాలేదు. ఈ కేసులో భాగంగా మొత్తం అంతా వీళ్ళను విచారణ, అంటే లోతుగా విచారణ చేయడంలో ఈ నేరస్తులు ఆ నేరాలు కూడా పాల్పడ్డామని చెప్పేసి దాన్ని కూడా ఒప్పుకోవడం జరిగింది. ఇంకా వీళ్ళకి సంబంధించింది కూడా ఇంకా మేము పూర్తి స్థాయిలో వీళ్ళకి సంబంధించిన విచారణ చేస్తున్నాము. ఇంకా వీరికి సంబంధించిన ఇంకా ఏమైనా కేసులలో వీళ్ళు ఉన్నాయన్నది కూడా తర్వాత కూడా మేము ఈ పరిశోధన అనేది కంటిన్యూ చేస్తున్నాం. ఈరోజు వీళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది.